అందరికీ నమస్కారం అండి. హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి తమలపాకుల మాల వేసినట్లయితే ఎలాంటి ఫలితాలను మనం పొందుతాము, అలాగే హనుమాన్ జయంతి రోజు ఒక్కరోజే కాకుండా మంగళవారాలు కానీ శనివారాలు కానీ ఈ మాలను వేసినట్లయితే చాలా మంచిది. మరి తమలపాకుల మాల ఎలా తయారు చేసుకోవాలి, మాల విశిష్టత, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఆంజనేయ స్వామికి లేత తమలపాకు మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా ఆరోగ్యం బాగా అవుతుంది. అలాగే సంసారంలో ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను వేసినట్లయితే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నట్లయితే ఫోటోకి వేసుకోవచ్చు, లేదంటే టెంపుల్కి వెళ్ళి మాల ఇచ్చినా కూడా అయ్యగారు వేస్తారు. మరి ఈ మాల ఎలా తయారు చేసుకోవాలి అన్నది చూసుకుంటే ఫ్రెష్గా ఉన్న తమలపాకులనైతే తీసుకోవాలి. ఈ మాల కోసం మనకి 5 ఆకులు కానీ 11 ఆకులు కానీ అలాగే 9 ఆకులు కానీ 21 కానీ 51 కానీ 108 కానీ ఇలా మనకు ఎన్ని ఉంటే అన్ని ఆకులతో మాలగా తయారు చేసుకొని స్వామివారికి వేసినట్లయితే చాలా మంచిది. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజున స్వామివారి వెడలో వేస్తే ఇంకా మంచిది. మరి ఈ మాల కోసం మనకు కావలసినవి తమలపాకులు, అలాగే దారం, సూది, అలాగే సింధూరం. ఈ సింధూరంలో నువ్వుల నూనెను వేసి కలిపి ఆ సింధూరంతో శ్రీరామ అని రాసినట్లయితే చాలా మంచిది. రాయడానికి మనము ఒక పుల్లను కానీ లేదంటే చేయినైనా కూడా వాడవచ్చు. మరి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల పూజ ఎందుకు చేయాలి అన్నది తెలుసుకుంటే, ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామి ఏమిటది, మీ నోరు అంతా ఎర్రగా ఎందుకయింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలోను అరటి తోటలోను విహరిస్తారు. తమలపాకులతో స్వామివారికి పూజ చేయటం వలన శాంతి, సుఖము లభిస్తాయి. అలాగే నాగదోష శాంతి కూడా జరుగుతుంది. మరో కథ ప్రకారం చూసుకుంటే, అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో ఏ పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వలన అనేక ప్రయోజనాలైతే చేకూరుతాయి. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామివారికి తమలపాకుల మాల సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. శనేశ్వర్య దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలని సమర్పిస్తే శనేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకులను సమర్పిస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి తమలపాకులను సమర్పిస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక 11 తమలపాకులను తీసుకొని 2 పెట్టుకొని మాలను తయారు చేసుకొని ఆ మాలపైన కొద్దిగా నువ్వుల నూనెను కలిపిన సింధూరంతో శ్రీరామ అనే పేరు రాసి తమలపాకుల మాలనైతే తయారు చేశాను. ఇలా ఎన్ని కావాలనుకున్నా కూడా అన్ని ఆకులతో మనం తమలపాకుల మాల అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా మనం హనుమంతుడికి మాలని సమర్పించినట్లయితే ఇది అది కాకుండా అన్ని రకాల సమస్యలకైతే పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.
ధన్యవాదములు.